హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి. నేను మీ ప్రతిభ. ఇవాళ వీడియోలో యూస్ఫుల్ కిచెన్ టిప్స్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏందో చూడండి. ఇక్కడ చూసారు కదండి, పసుపు అనేది ఎలా పురుగు పట్టిందో. మనము పసుపును కొన్న వెంటనే ఒక డబ్బాలో ఇలా స్టోర్ చేసుకుంటాము. క్యాప్ సరిగా లేకపోయినా లేదా డబ్బాలో కొద్దిగా తేమ ఉన్నా కూడా కబోర్డ్లో పెట్టడం వల్ల కూడా పసుపుకు తొందరగా పురుగు పట్టేస్తుంది. పసుపు తెచ్చుకున్నప్పుడు మనము ఎన్ని సంవత్సరాలైనా పురుగు పట్టకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో చూడండి. మరొక గిన్నెను తీసుకొని ఒక జాలిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపును ఇందులోకి వేసుకొని మనము పసుపును జల్లెడ పట్టుకుందాం. పురుగు లేకుండా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత ఇలా సపరేట్ అయిపోయాయి. అయితే దీనిని మరొకసారి కూడా జల్లెడ పట్టుకోవాలి. ఇలా 2-3 సార్లు జల్లెడ పట్టుకుంటేనే దాంట్లో ఉండే పురుగు అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఈ జల్లెడ పట్టుకున్న పసుపును మనము వంటల్లోకి కానీ, దేవుని పటాలకు బొట్టు పెట్టడానికి, గడపకు పసుపును రాయడానికి మనము యూజ్ చేస్తాము. అయితే పసుపు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మాత్రం మనము ఇలా జల్లెడ పట్టుకొని కూరలోకి వాడుకోవాలి. పసుపు అనేది ఎప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక క్లాత్ని తీసుకొని దానిలో ఇంగువను వేసుకోవాలి. ఎలాంటి కంపెనీ అయినా పర్వాలేదండి. మనము పసుపుని ఎక్కువగా పట్టించుకున్నామనుకోండి, అయితే ఇంగువను కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. పసుపు కొద్దిగా ఉంటే మాత్రం కొద్దిగా మాత్రమే తీసుకోండి. ఇంగువ అనేది ఇలా ఘాటుగా ఉండటం వలన ఆ వాసనకి పురుగు అనేది అస్సలకే పట్టదు. ఎన్ని రోజులైనా కూడా పసుపు ఫ్రెష్గానే ఉంటుంది. ఇలా క్లాత్ని తీసుకొని గట్టిగా ముడివేసి మనము స్టోర్ చేసుకుంటున్న డబ్బాలో వేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకునే బాక్స్ అనేది తడి లేకుండా క్యాప్ అనేది గట్టిగా ఉండే విధంగా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మనకి పసుపు అనేది ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఉంటుంది. మరొకటి, చింతపండును మనము ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు సంవత్సరానికి సరిపడా స్టోర్ చేసుకోవాలి. అయితే చింతపండును ముందుగా మనము దాంట్లోని గింజలను తీసేసి ఈ చింతపండును ఒక 5 to 6 days పాటు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఈ చింతపండు అనేది ఇలా విడివిడిగా ఉంటేనే పురుగు పట్టకుండా ఉంటుంది. అంతే కదండి, చింతపండు అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కూడా నలుపు రంగులోకి వస్తుంది. రంగు మారకుండా ఉండాలన్నా కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ చింతపండును స్టోర్ చేసుకోవడానికి ఇలా మందమైన ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి. ఇలా మామూలు ప్లాస్టిక్ కవర్ని కాకుండా కొద్దిగా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్లో ఈ చింతపండును వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి గాలి చొరబడకుండా ఉండడానికి టైట్గా ఉండే ఒక రబ్బర్ బ్యాండ్ను కానీ పిన్నును కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కవర్ని తీసుకెళ్ళి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, పురుగు పట్టకుండా రంగు మారకుండా అయితే ఖచ్చితంగా సంవత్సరం పాటు కాదండి 2 సంవత్సరాల పాటైనా అలాగే ఉంటుంది. నేనైతే ప్రతిసారి ఇలాగే యూజ్ చేశానండి. ఇప్పటి వరకు కూడా నాకైతే చింతపండు అనేది రంగు మారకుండా ఉంది. మరొక యూస్ఫుల్ టిప్, సరుకులు తెచ్చుకున్న వెంటనే ఇలా పప్పులను మనము ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాం. అయితే కందిపప్పు అనేది పురుగు పట్టకుండా ఉండాలంటే దానిలో ఒక ఎండు కొబ్బరిని వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, కందిపప్పు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా మనము ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్, ధనియాలను మనము కిరాణం స్టోర్ నుంచి తెచ్చుకునే వెంటనే మిక్సీ పట్టుకోలేకపోయామనుకోండి, ధనియాలను కొద్దిగా పెంక మీద వేయించి ఇలా కలర్ మారేంత వరకు వేడి చేయాలి. ఆ తర్వాత మనం వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టే అవకాశం కూడా ఉండదు. మనము ఎప్పుడంటే అప్పుడు ఈజీగా మిక్సీ పట్టుకొని ధనియాల పొడిని తయారు చేసుకోవచ్చు. గోధుమ రవ్వ కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఆయిల్ లేకుండా గోధుమ రవ్వను గోరువెచ్చగా వేడి చేయాలి. ఆ తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఒక కవర్లోకి కానీ లేదా ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కవర్లో ఇలా స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ కవర్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మలుచుకోవాలి. మనము కవర్లో ఏది స్టోర్ చేసుకున్నా సరేనండి, ఇలా మలుచుకున్నారనుకోండి
కవర్లోనిది కింద పడిపోకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, దీంట్లో ఉన్నది బయటకి రాకుండా ఉంటుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. పెసరపప్పుని మనము ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని కొలత ప్రకారం మనము ఎప్పుడైనా పప్పు వండుకున్నప్పుడు ఒక గ్లాసును కానీ ఒక గిన్నెను కానీ వేసుకుంటాం. ఇలా గ్లాసును వేసామనుకోండి పప్పు అనేది త్వరగా పురుగు పడుతుంది. అలా మనము గ్లాసుకు కానీ బౌల్కు కానీ బదులుగా మనము కొబ్బరి చిప్పను వేసామనుకోండి ఈ పప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది, త్వరగా పురుగు పట్టకుండా ఉంటుంది. నేను కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని మన ఇంట్లో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కోల్గేట్ పేస్ట్ను సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక ఈ కట్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్లో ఉన్న పేస్ట్నంతా కూడా ఈ వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లో ఇంకా ఏ లిక్విడ్ని కలపాల్సిన అవసరం లేదండి. ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ కోల్గేట్ పేస్ట్ వాటర్ని ఈ క్లాత్కు ఇలా కొద్దిగా తడిసిన తర్వాత మనము మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫ్రిడ్జ్ డోర్నంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా కోల్గేట్ పేస్ట్తో మనము ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసుకున్నామనుకోండి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి ఎలాంటి జిడ్డు మరకలు కూడా అస్సలకే కనిపించవు. చాలా నీట్గా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. ఇదే కోల్గేట్ పేస్ట్ వాటర్ని కొద్దిగా ఈ క్లాత్ పైన వేసుకొని మన ఇంట్లో ఉండే ఇలా కూర్చునే స్టూల్స్ కానీ బట్టలు వాష్ చేసే చిన్న చిన్న స్టూల్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా మనము ఎలాంటి లిక్విడ్ని సర్ఫ్ను యూజ్ చేయకుండానే ఇలా కోల్గేట్ పేస్ట్తో ఉండే వాటర్తో మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో. తర్వాత మనము ఇదే పేస్ట్ వాటర్తో వాష్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి, ఇలా సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారైపోయింది. ఈ కోల్గేట్ వాటర్తో మనము ఇలా క్లాత్తో వాటర్నంతా కూడా వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలు కూడా కనిపించవు. ఈ డోర్ని ఇంతకుముందు క్లీన్ చేయనప్పుడు ఎలా ఉందో చూసారు కదండి, ఇలా క్లీన్ చేసిన తర్వాత డోర్ కూడా చాలా నీట్గా ఎలాంటి పెయింట్ మరకలు పోకుండా ఉంటుంది. వాటర్ క్యాన్ ఉంది కదండి, ఇక్కడ నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. లోపట అంతా కూడా పాకురుగా మరకలు అనేవి ఇలా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు మిగిలిన కోల్గేట్ వాటర్ ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనము ఈ వాటర్ క్యాన్లో కొన్ని వేసిన తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే వేయండి. సన్నుప్పు అస్సలకే వేయకూడదండి. రాళ్ళ ఉప్పు వల్లనే ఇవి చిన్న చిన్న రాళ్ళ టైప్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కొన్ని వాటర్ని వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేయాలి. ఇప్పుడు పూర్తిగా మరకలు అనేవి పోలేవు కాబట్టి మరొకసారి ఫ్రెష్ వాటర్తో రాళ్ళ ఉప్పును వేసి షేక్ చేయండి. చూసారు కదండి, ఇలా 2-3 టైమ్స్ చేయటం వలన ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. ₹1 ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ కోల్గేట్ వాటర్ అనేవి ఇంకా కొన్ని మాత్రమే మిగిలాయండి, వాటిని అన్నిటిని కూడా ఇలా కిచెన్ సింకులో వేసేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా కిచెన్ సింకును మొత్తం క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలు కానీ కనిపించవు. అంతేకాకుండా ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది. ఇలా స్టీల్ వాటిని మనము కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. కిచెన్లో ఉండే టైల్స్కి ఇలాంటి జిడ్డు అనేది ఎక్కువగా ఏర్పడినప్పుడు మన ఇంట్లో ఉండే వైపర్ని తీసుకొని దానిపై కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ లేదా ఏదైనా లిక్విడ్ని వేసుకోవాలి. ఇలా కిచెన్ టైల్స్కి పూర్తిగా అప్లై చేసి బాగా రఫ్ చేసామనుకోండి దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత ఒక డస్టర్ని తీసుకొని ఈ కిచెన్ టైల్స్ అన్నిటినీ కూడా ఇలా శుభ్రం చేసుకోవాలి. పొడి క్లాత్ని తీసుకోవడం కంటే ఇలా డస్టర్ని తీసుకున్నామనుకోండి ఏదైనా తడి ఉన్నా జిడ్డు ఉన్నా పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది. అంతేకాదండి, పొడి క్లాత్ని క్లీన్ చేయడం కంటే ఈ డస్టర్ని ఈజీగా క్లీన్ చేసుకొని త్వరగా ఆరబెట్టుకోవచ్చు. చూసారు కదండి, టైల్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా తయారయ్యాయి. మరొక టిప్, ఇలాంటి బౌల్లో మనము ఏదైనా రైస్ని కానీ కర్రీని వండుకున్నప్పుడు దాని అడుగు భాగం అనేది ఇలా మాడిపోతుంది. మనము చేతి నొప్పి పెట్టేదాకా క్లీన్ చేసుకోవడం కంటే ముందుగా ఇలా అడుగంటిన గిన్నెలో కొద్దిగా వెనిగర్ని వేసి ఒక 2 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి.
చూసారు కదండి, అడుగంటినది కూడా పూర్తిగా ఇలా అంటే వచ్చేస్తుంది. మన చేతి నొప్పి పెట్టకుండానే ఒక స్క్రబ్బర్ని తీసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ బౌల్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా తయారవుతుంది. ఇలాంటి బాక్స్లో ఏదైనా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దాని క్యాప్ లూజ్గా ఉండటం వల్ల గాలి చొరబడి అది త్వరగా పురుగు పట్టే అవకాశం అయితే ఉంటుంది. క్యాప్ మళ్ళీ ఎప్పటిలాగా గట్టిగా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ని ఇలా బాక్స్ పైన పెట్టేసి ఆ తర్వాత క్యాప్ని పెట్టుకున్నాం అనుకోండి, ఆ బాక్స్ అనేది చాలా టైట్గా ఉంటుంది. దాంట్లో పురుగు పట్టే అవకాశం అయితే అస్సలకే ఉండదు. ఆయిల్ క్యాన్ బాటిల్స్ ఉన్నప్పుడు ఆయిల్ అంతా కూడా కింద పడి టైల్స్ అనేవి జిడ్డుగా తయారవుతాయి. అలా జిడ్డు కాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉండే ఒక డస్టర్ని తీసుకొని దానిపైన ఈ ఆయిల్ క్యాన్ బాటిల్ని పెట్టామనుకోండి, జిడ్డు అనేది అస్సలకే పట్టదు. మరొక టిప్, ఫ్రిడ్జ్ పైన ఇలాంటి మరకలు ఎక్కువగా కనిపించాయనుకోండి, దానిపై కొద్దిగా హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసి ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టుకున్న తర్వాత చాలా రోజుల పాటు స్టోర్ చేసుకున్నా కూడా ఈ పేస్ట్ కలర్ అనేది చేంజ్ కాకుండా ఉండాలంటే ఇలా రుబ్బుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని బట్టి ఈ నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. ఇలా చేయడం వలన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. మరొక టిప్, ఇంట్లో మాప్ లేనప్పుడు ఇలా వైపర్కి ఒక టీషర్ట్ని ఇలా మధ్యలోకి కట్ చేసి ఈ స్టిక్కి వేసామనుకోండి, ఫ్లోర్పై ఉండే మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు. దీనిని వాష్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నిమ్మకాయ రసాన్ని తీసిన తొక్కలను పాడేయకుండా ఈ నిమ్మ తొక్కలలో కొద్దిగా డెటాల్ని వేసుకోవాలి. ఇలా వేసిన ఈ నిమ్మ తొక్కలను మనము కిచెన్లో పెట్టుకోవడం వల్ల కిచెన్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎలాంటి పురుగులు తిరగకుండా ఉంటాయి. ఈ ఘాటైన స్మెల్కు అక్కడికి అస్సలకే రావు. ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో మాత్రం ఇవి పెట్టండి. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. దిండుపై ఉండే ఈ పిల్లో కవర్ని తీసేసి, ప్రతిసారి ఈ దిండులను వాష్ చేయలేం కాబట్టి దీనిపై ఉండే మరకలను తొలగించుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో బేకింగ్ పౌడర్ని అలాగే వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఈ రెండు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక చిన్న బౌల్ని తీసుకొని వాటి అంచులు అనేవి ఇలా షార్ప్గా ఉండే విధంగా చూసుకొని దానిపైన ఇలా ఒక క్లాత్ను వేసుకోవాలి. ఈ బౌల్ని ఇలా క్లాత్లో చుట్టేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని దీనిపై కొద్దిగా వేసుకొని దిండుపై ఉండే మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు. ఇలా రెండు వైపులా క్లీన్ చేసుకోవడం వలన దిండులో ఉండే డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. మనము వీటిని వాష్ చేసుకున్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది పడకుండా ఇలా సింపుల్ మెథడ్గా క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, డోర్ మ్యాట్స్ అనేవి ఇలా మురికిగా తయారైపోయాయి. ఎన్ని డోర్ మ్యాట్స్ ఉన్నా సరేనండి, ఈ పద్ధతిలో ఒక్కసారి క్లీన్ చేసుకొని చూడండి. వీటి కోసం ఒక బకెట్లో హాట్ వాటర్ని తీసుకోవాలి. సర్ఫ్తో పాటు వాషింగ్ మిషన్లో వేసే ఏరియల్ లిక్విడ్ కానీ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ని కానీ వేసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి డోర్ మ్యాట్స్ అనేవి స్మెల్ వచ్చాయనుకోండి, ఈగలు అనేవి బాగా వస్తాయి. దీనికోసం మనం కొద్దిగా డెటాల్ని కూడా వేసుకోవాలి. ఈ డెటాల్ని వేసుకోవడం వల్ల డోర్ మ్యాట్స్ నుండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ ఒక్క స్పూన్ వేయడం వలన డోర్ మ్యాట్స్ అనేవి మనము చేత్తో ఉతికాల్సిన పని లేకుండానే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈటింగ్ సోడాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ హాట్ వాటర్లో ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా వేసుకోండి. ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా సరేనండి, చేత్తో కానీ మనము బ్రష్ని కానీ యూజ్ చేయకుండానే క్లీన్ చేసుకోవచ్చు. ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా ఈ హాట్ వాటర్లో ఒక 15 to 20 మినిట్స్ పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత ఈ డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా బయటకు తీసేయాలి. బకెట్లోని వాటర్ చూడండి ఎంత మురికిగా తయారయ్యాయో. చూసారు కదండి, ఇలా మనము ఒక 20 మినిట్స్ పాటు పూర్తిగా నానబెట్టామనుకోండి, దాంట్లో ఉండే మురికి అనేది పూర్తిగా వచ్చేస్తుంది.
ఆ తర్వాత ఈ బకెట్లో నుంచి ఈ వాటర్ని పూర్తిగా తీసేసి మళ్ళీ ఈ బకెట్లోకి ఫ్రెష్ వాటర్ని వేసుకోవాలి. ఈ బకెట్ని ఒకసారి క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ని వేసుకోండి. మరొకసారి ఈ వాటర్లో ఈ మ్యాట్స్ అన్నిటినీ కూడా నానబెట్టి దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా పూర్తిగా తీసేయాలి. ఈ మ్యాట్ని తీసేసే ముందు ఇలా వాటర్లో బాగా జాడించి ఆ తర్వాత ఈ మ్యాట్స్ని తీసేయండి. ఈ బకెట్లో నుంచి వాటర్ని తీసేసిన తర్వాత చివరిసారిగా మరొకసారి ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ మ్యాట్స్ అన్నిటినీ కూడా వేయాలి. ఇలా వేసి 2-3 సార్లు ఈ వాటర్లోనే జాడించి దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా తీసేయండి. ఇప్పుడు మనం వీటిని ఎండలో కానీ నీడలో కానీ ఆరబెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇంతకు ముందున్న మ్యాట్స్కి ఇప్పటి మ్యాట్స్కి తేడా కనిపించింది కదా. ఎంత మురికి పట్టిన మ్యాట్స్ అయినా సరేనండి, మనము చేతి నొప్పి పెట్టకుండా బ్రష్ వాడకుండానే ఈ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవచ్చు. పూర్తిగా ఆరిన తర్వాత చూడండి, మ్యాట్స్ అనేవి ఇలా నీట్గా కనబడతాయి. ఈ మ్యాట్స్ని నీడలో కంటే ఎండలో ఆరబెడితేనే ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ ఆరిపోవడం కూడా చాలా త్వరగా ఆరిపోతాయి. ఒక ₹1 షాంపూతోటే ఇంట్లో ఉండే వస్తువులన్నింటినీ కూడా చాలా సింపుల్గా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ఏదైనా సరేనండి, షాంపూని తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ని యాడ్ చేసిన తర్వాత 2 టీ స్పూన్స్ వరకు వెనిగర్ని కూడా వేసుకోండి. ఇక్కడ వెనిగర్ని ఎందుకు యాడ్ చేసామంటే వెనిగర్తో క్లీన్ చేసామనుకోండి ఏ వస్తువులైనా మళ్ళీ షైనింగ్లోకి వస్తాయి. దీనిని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి వేసుకున్నాక కిచెన్లో ఉండే ఇలా స్టవ్ వెనుక టైల్స్ ఉంటాయి కదండి, మనము వంట చేసేటప్పుడు ఆయిల్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది. ఇలా మనము షాంపూతో వెనిగర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఎలాంటి జిడ్డు మరకలైనా ఈజీగానే తొలగిపోతాయి. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ కానీ మామూలు స్క్రబ్బర్తో ఇలా స్టవ్ వెనుక క్లీన్ చేసుకోండి. మనము వాటర్తో ఎక్కువగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్టవ్ పైన పడతాయి కాబట్టి ఇలా ఓన్లీ స్క్రబ్బర్ తోటే ఇలా రఫ్ చేసామనుకోండి దానికి ఉండే జిడ్డు అనేది తొలగిపోతుంది. ఒక వాటర్ బాటిల్ని కానీ లేదా ఏదైనా బౌల్ని తీసుకొని ఇలా టైల్స్ పైన వాటర్ వేసామనుకోండి జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి, టైల్స్ అనేవి ఎంత నీట్గా కనబడుతున్నాయో. ఆ తర్వాత మనము ఇలా స్టవ్ వెనుక మాత్రం వాటర్ని ఎక్కువగా వేయకుండా ఏదైనా పొడి క్లాత్తోనే క్లీన్ చేసుకోవాలి. ఇలా ₹1 షాంపూతోటే మనము స్టవ్కి జిడ్డు ఎక్కువగా పట్టేసినా కూడా దీంతోటే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా స్టవ్ కూడా చాలా మరకలుగా ఉన్నాయి కదా. మనము కొద్దిగా స్ప్రే చేసి వాటర్ని కాకుండా ఏదైనా పొడి క్లాత్తోటే క్లీన్ చేసుకోండి. ఇలా బర్నర్స్ పైన వాటర్ అనేది పడకుండా ఉండటానికి మన ఇంట్లో ఉండే వేస్ట్గా ఉన్న కొబ్బరి చిప్పలను కానీ ఏదైనా చిన్న చిన్న బౌల్స్ని కూడా పెట్టుకొని అప్పుడు స్ప్రే చేసి ఇలా స్క్రబ్బర్తో రుద్దేసామనుకోండి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. ఆ తర్వాత మనము మామూలు క్లాత్ని తీసుకొని ఇలా స్టవ్ని నీట్గా తుడుచుకోవాలి. స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి లిక్విడ్స్ని యూజ్ చేయకుండా ఇలా ₹1 షాంపూతోటే క్లీన్ చేసుకోండి. జిడ్డు అస్సలకే కనిపించదు, నీట్గా కూడా ఉంటుంది. మనము వెనిగర్ని వేసాం కాబట్టి మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. చూసారు కదండి, ఎంత జిడ్డు పట్టిన మరకలనైనా ఇలా తక్కువ టైంలో ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్లో ఇలా సింక్ వెనుక ఉండే టైల్స్ ఉంటాయి కదండి, అవి కూడా బాగా జిడ్డు పట్టినప్పుడు ఇలా మనం తయారు చేసుకున్న స్ప్రేని కొద్దిగా వేసి అప్పుడు మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వైట్ టైల్స్ పైన మురికి అనేది ఏ విధంగా కనిపిస్తుందో మనము ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ట్యాప్స్ కానీ వెనుక ఉండే టైల్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి. కిచెన్లో ఉండే సింకులో మనము ఏదైనా నాన్ వెజ్ని కడిగినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా షాంపూతో క్లీన్ చేసుకొని చూడండి, మంచి స్మెల్ వస్తుంది, సింక్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా ఇంట్లో ఉండే వస్తువులన్నిటినీ కూడా 1 మంత్కి 2 టైమ్స్ క్లీన్ చేసుకున్నామనుకోండి జిడ్డు అనేది త్వరగా వెళ్ళిపోతుంది. చాలా రోజులు అలాగే పెట్టేసామనుకోండి మనకి పని కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా తక్కువ టైంలో ఈజీగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. వీటి కోసం మనము ఎక్కువగా లిక్విడ్ని యూజ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఒక ₹1 షాంపూని యూజ్ చేసామనుకోండి ఎన్ని వస్తువులైనా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మిక్సీని కూడా మనము కొద్దిగా స్ప్రే చేసి
ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మిక్సీకి ఉండే మరకలు కూడా తొలగిపోతాయి. ఇలా నీట్గా క్లీన్గా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ముందుగా స్విచ్ బోర్డ్ని ఆఫ్ చేసి కొద్దిగా స్ప్రే చేసిన తర్వాత ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకోండి. ఫ్రిడ్జ్ డోర్ చూడండి, క్లీన్ చేసుకోకముందు తర్వాత క్లీన్ చేసుకున్నాక ఫ్రిడ్జ్ డోర్ కూడా చాలా షైనింగ్లోకి వస్తుంది. ఫ్రిడ్జ్ డోర్నే కాదండి, మనము ఇలా షాంపూతో ఫ్రిడ్జ్ లోపల ఉండే రబ్బర్ ఉంటుంది కదండి, దాంట్లో కూడా జిడ్డు ఎక్కువగా పట్టినప్పుడు ఏదైనా టూత్ బ్రష్తో కానీ ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్ బడ్తో కూడా క్లీన్ చేసుకోండి. దాంట్లో ఉండే జిడ్డు అనేది అస్సలకే కనిపించదు. ఇలా మనము ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి కూడా ఇలా షాంపూను యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ ఎప్పటి మాదిరిగా కొత్త దానిలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే లిక్విడ్తో మనము స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి, ఇలా స్విచ్ బోర్డ్స్ కూడా నల్లబడినప్పుడు ఏదైనా పొడి క్లాత్ పైన స్ప్రే చేసి అప్పుడు మనము పవర్ ఆఫ్ పెట్టుకొని ఇలా స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ స్విచ్ బోర్డ్స్ అనేవి ఇలా నీట్గా కనబడతాయి. ఇలా మన ఇంట్లో ఉండే అన్ని స్విచ్ బోర్డ్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక మన ఇంట్లో ఉండే విండోస్ ఉంటాయి కదండి, విండోస్ని కూడా ఈ షాంపూతోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా విండోస్ పైన కూడా మనకి కనపడని డస్ట్ కూడా ఉంటుంది. ఇలా స్ప్రే చేసి ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, విండోస్ కూడా చాలా నీట్గా కనబడతాయి. షాంపూను తయారు చేసుకొని ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకున్నామనుకోండి, ఎప్పుడు క్లీన్ చేయాలంటే అప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే మిర్రర్స్ ఉంటాయి కదండి, ఇలా మనము వాటర్ మరకలు కానీ సోప్ మరకలు అనేవి ఎక్కువగా పడినప్పుడు కూడా కొద్దిగా స్ప్రే చేసి క్లాత్తో క్లీన్ చేసుకోండి. ముందుగా మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా మబ్బుగానే కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా ఒక పొడి క్లాత్ని తీసుకొని ఆ పొడి క్లాత్తో మళ్ళీ ఈ అద్దాన్ని తుడిచేసామనుకోండి, అద్దం అనేది మళ్ళీ నీట్గా కనబడుతుంది. ఇలా మబ్బుగా కాకుండా చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో. మనము ఇలా షాంపూతో కూడా అద్దాలను క్లీన్ చేసుకోవచ్చు. ఒక 1 రూపీ షాంపూతోటే చూసారు కదండి ఇంట్లో ఉండే వస్తువులన్నింటినీ కూడా ఇలా మంత్లీ 2 టైమ్స్ క్లీన్ చేసుకున్నారనుకోండి, మనకి పని కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మన ఇంట్లో ఉండే నైఫ్ని కానీ లేదా పీలర్నైనా తీసుకొని ఇలా టిష్యూ పేపర్లో ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసిన తర్వాత ఈ టిష్యూ పేపర్ కొన భాగాన్ని ఇలా షార్ప్గా చేసుకొని మన ఇంట్లో ఎక్కడైనా కబోర్డ్ సైడ్లో కానీ లేదా సెల్ఫ్లో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటాయి కదండి, దాంట్లో మనము చీపురు కట్టను కానీ లేదా ఏదైనా క్లాత్తో క్లీన్ చేద్దామన్నా అంత ఈజీగా క్లీన్ కాదు. కాబట్టి ఇలాంటి ప్లేస్లో మనము ఇలా టిష్యూ పేపర్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా బూజును కానీ డస్ట్ను కానీ ఈ టిప్తో మనము ఈజీగా తొలగించుకోవచ్చు. అయిపోయిన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దానిని ఇలా పూర్తిగా కట్ చేసి వత్తులను ఇలా ఈ ఆయిల్లో పూర్తిగా తడిపేసేయాలి. ఎంతో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి, దానిని ఇలా వేస్ట్ చేయకుండా మనము వత్తులను తడిపేసామనుకోండి, ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా మనము డైరెక్ట్గా దీపాంతంలో వేసి ఈ వత్తులను వెలిగించుకోవచ్చు. ఇంట్లో కార్డ్బోర్డ్ రోల్ ఉన్నప్పుడు చాలా రకాల హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఈ కార్డ్బోర్డ్ రోల్కి పెట్టేసేయాలి. మనము ఏ డ్రెస్ మ్యాచింగ్ కానీ శారీ మ్యాచింగ్కి ఈజీగా తీసుకోగలుగుతాం. ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవడానికి ఇలా ఎన్నైనా హెయిర్ బ్యాండ్స్ని పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. టైం కూడా మనకి సేవ్ అవుతుంది. చాలా రకాల దువ్వెనలు ఉంటాయి కదండి, ఇలా దీంట్లో జిడ్డు అనేది ఎక్కువగా పట్టినప్పుడు ఒక గిన్నెలో ఈ దువ్వెనలన్నీ వేసి కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. హ్యాండ్ వాష్ లిక్విడ్ని కానీ లేదా కోల్గేట్ పేస్ట్ని కూడా వేసుకొని ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేయడం వలన ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా దువ్వెనలు అనేవి మంచి సువాసనతో పాటు త్వరగా క్లీన్ అయిపోతాయి. హ్యాండ్ బ్యాగ్స్ని కానీ పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, జిప్ అనేది ఇలా ఎప్పుడైనా స్ట్రక్ అయిపోయినప్పుడు కానీ గట్టిగా అవుతున్నప్పుడు మనము లిప్ బామ్ని కొద్దిగా ఈ జిప్ పైన అప్లై చేయాలి. మనము గట్టిగా ప్రెస్ చేసినా కూడా జిప్ అనేది ఫెయిల్ అయిపోతుంది కదా, ఇలా స్మూత్గా పనిచేయాలంటే మనము లిప్ బామ్ని అప్లై చేసి ఈ జిప్ని ఒక 2-3 టైమ్స్ మనము స్మూత్గా అనేసామనుకోండి, జిప్ అనేది టైట్ కాకుండా ఎప్పటి మాదిరిగా నీట్గా పనిచేస్తుంది. ఏ రకమైన షాంపూ అయినా పర్వాలేదండి, నేను ఇక్కడ సన్సిల్క్ షాంపూని తీసుకున్నాను. ఇది 1 రూపీ షాంపూ మాత్రమే.
చిన్న చిన్న హోల్స్ అనేవి ఈ షాంపూ పైన చేసుకోవాలి, లేదా పైన కొద్దిగా సీజర్తో కట్ చేసినా పర్వాలేదు. ఈ షాంపూ వల్ల వాష్రూమ్ అనేది మంచి సువాసనతో పాటు నీట్గా ఉంటుంది. ఇలా మనము బాత్రూమ్ యొక్క ఫ్లష్ ట్యాంక్లో వేసేసామనుకోండి, అది వాటర్లో కొద్దిగా కరిగి ఈ వాష్రూమ్ని అనేది నీట్గా ఉంచుతుంది. మనము ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఒక షాంపూ ప్యాకెట్ని వేసామనుకోండి, ఒక 1 వీక్ వరకు ఈ బాత్రూమ్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఇలాంటి గాజు గ్లాసులు కానీ టీ కప్స్ ఉంటాయి కదండి, అడుగు బాగాన అంత ఈజీగా క్లీన్ చేయలేం కాబట్టి విమ్ లిక్విడ్ని వేసి బ్రష్ని కొద్దిగా వేడి చేసామనుకోండి, మనము అది ఎటువైపున తిప్పినా కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది. చూసారు కదండి గాజు గ్లాస్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.